ఇలా నీట్‌గా స్కాలప్ రావాలి అనంటే ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ముందైతే క్లాత్ కదలకుండా ఒకటి స్ట్రెయిట్ కుట్టు వేసుకోవాలండి. నేనేసుకుంటున్నాను గదా! ఇక్కడ. మెయిన్ ఫ్యాబ్రిక్‌కి, లైనింగ్‌కి కలిపి ఒక స్ట్రెయిట్ కుట్టేసుకుంటే మన డిజైన్ అనేది అసలెక్కడికి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికైతే స్కాలప్ డిజైన్ కట్ చేసామో పర్ఫెక్ట్‌గా దాని ఎడ్జ్‌కి పడాలండి స్టిచ్. కరెక్ట్ లాస్ట్‌లో పడాలి. పేపర్ వైపు రావద్దు, క్లాత్ వైపు వెళ్ళొద్దు. రెండిటి మధ్యలోనే స్టిచ్ రావాలి. నీట్‌గా స్లోగా వేసుకోవాలి. పాదం లేపుతూ కొంచెం అటు కలుపుతో ఏసుకోవాలి. చూడండి ఎలా ఏస్తున్నానో. చివర్లో రావాలి కుట్టు. చూడండి. కనిపించట్లేదు కుట్టు. అలా నీట్‌గా రావాలి. స్లోగా వేసుకోవాలి పర్వాలేదు. అది అయిపోయిన తర్వాత ఇలా మొత్తం పావించు క్లాత్ మాత్రమే ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలి. పావించే ఉంచుకోవాలి. ఎక్స్‌ట్రా అస్సలు ఉంచుకోవద్దండి. ఎక్స్‌ట్రా ఉంటే స్కాలప్ డిజైన్ అనేది నీట్‌గా రాదు. ఇలా కార్నర్స్ దగ్గర మూలలు మూలలు ఉన్నాయి గదా! అక్కడ మొత్తం కట్ చేసుకోవాలి. కొంచెం గూడా క్లాత్ ఉండొద్దు. చివరికి కుట్టు వరకెళ్ళాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను అలా. మళ్ళీ మధ్యలో మిడిల్‌లో చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని దాన్ని హ్యాండ్స్‌తోని బయటికి ప్రెస్ చేసుకోవాలి. ఇలా వచ్చేస్తది. స్లోగా చేసుకోవాలి. తర్వాత దీన్ని ఐరన్ చేయాలి. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? ముడతలనేవి అస్సలు లేవు. స్కాలప్ డిజైన్ గూడా నీట్‌గా వచ్చింది. ఇలాంటి ఐడియాస్ గురించి మా ఐడీని ఫాలో చేసుకోండి.